మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ దేవుని బాహు మన కొరకు చాపబడి మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్న వేళ మనం ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే అన్ని రకాల మేలుడు దీవెనలు మనం అనుభవించగలం. బైబిల్లో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అది చాలా తేటగా మనం చాలాసార్లు చదివింది. 35వ కీర్తనలో చాలా తేటగా రాసిన 9వ వాక్యం మీ కొరకు నేను చదువుతాను. అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. ఇక్కడ ఒక భక్తుడు 2 విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకటి ఏమిటంటే, నేను హర్షిస్తాను, నేను సంతోషిస్తాను. హర్షించడం, సంతోషించడం, ఈ 2 కార్యాలు తను చేస్తున్నాడు. ఎందుకని హర్షిస్తున్నాడు, ఎందుకని సంతోషిస్తున్నాడు అంటే పైన రాశాడు కదా, నా ప్రాణం తీసేవాడు నా కొరకు పరుగెత్తుకుని వస్తున్నారు, నన్ను అవమానానికి అప్పగించబాకాయా అంటూ ప్రార్థన చేశాడు. మరొకటి ఏమిటో తెలుసా, వాళ్ళు నాకు వల విసిరారు నన్ను చిక్కించుకోవాలని, కానీ నీ కనికరం ద్వారా వలలో పడిపోకుండా నీవు నన్ను విడిపించి కాపాడుతూ వచ్చావు. మరొకటి ఏమిటంటే, నేను గుంటలో పడాలని ఆలోచన చేశారు, ఆ గుంటలో పడిపోకుండా నువ్వు నన్ను కాపాడు. మరొక్క మాట ఏమిటంటే, నేను ఎంతగా వాళ్ళ మధ్యలో అవమానంగాను తలదించుకుంటూ సమస్యలో ఎడబడుతుంటే, శత్రువు గుంటలో పడతాడు, మన వలలో చిక్కుతాడు, అవమానాలు పాలవుతాడు, ఇక చెప్పాలంటే నాశనం వాడిని సమీపిస్తుందని వాడు సంబరాలతో ఊరేగుతున్న వేళ, నేను నిన్ను ఆశ్రయించి నీ నామాన ప్రార్థన చేసి నీ సహాయాన్ని కోరుకున్నప్పుడు మీరు వారి చేతిలో నుంచి నన్ను విడిపించారు. ఆ తర్వాత ఎవరు నాకు వల ఒడ్డారో ఆ వలలో వాళ్లే పడ్డారు. ఎవరైతే గోతులు తీశారో ఆ గోతుల్లో వాళ్లే పడ్డారు. అందుకని నేను యెహోవాను బట్టి హర్షిస్తాను. ఎప్పుడు అంటే, నీ పక్షాన దేవుడు ఆ నాశనం నుంచి తప్పించడం ఒక భాగం, నీకు విరోధంగా లేచిన శత్రువుని ఆ వలలో ఆ గుంటలో పడద్రోయటం గొప్ప భాగ్యం. అది జరిగితే చూసి అంటాడు, ఆహాహా, గుంటలో చిక్కుబడిపోయేవాడిని, వలలో చిక్కుబడిపోయేవాడిని, నాశనం భూమిలో ఉండిపోయేవాడిని, దేవుడు నన్ను ఎంత కనికరించి ఈ బలమైన కార్యం జరిగించాడు అంటాడు కదా. నేను ఆయనను బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన యందు నేను సంతోషిస్తూ హర్షిస్తున్నాను. విన్నారుగా ఈ మాట. మన వ్యక్తిగత జీవితంలో ఒక హర్షించే ఒక జీవితం నీకు ఇస్తాడు. ఇప్పుడు అంటే సమస్య రాగానే ఏడుస్తూ నా రాత ఎలా అయిపోయింది, నా బ్రతికి ఎలా అయిపోయింది, సంవత్సరాలు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి, నాకేం మార్పు జరగలేదు అనడం కాక, నీవు దేవుని వైపు చేతులు ఎత్తి దయచేసి నాకు సాయం చేయవా అని కేక వేస్తే, ఆ కేకతో ఆయన తన దూతను పంపి నీకున్న సమస్యలన్నీ పారద్రోలి నీకు ఒక విడుదల కలుగ చేయగలిగిన వాడు. అందుకని నీవు హర్షించాలి అన్నా, ప్రభువునందు సంతోషించాలి అన్నా, ఆయన జరిగించి ఒక్కొక్క రక్షణ కార్యాన్ని బట్టి ఆనందించాలి అన్నా, నీవు చేయగలిగిందల్లా ఒక్కటే, మొదట సహాయాన్ని కోరుకొని నీ సహాయం చేత నన్ను నడిపించయ్యా అని పాదాలు పట్టగలిగితే చేస్తాడు. రెండవది ఏమిటో తెలుసా, ఆయన చేసిన కార్యాలు మరవకుండా దేవుని మందిరంలో మోకరిస్తారు కదా. ఈరోజు చేతులు పైకెత్తి క్షణాలు ప్రార్థన చేస్తూ, ప్రభువా నీకు వందనాలయ్యా, ఎంత గొప్ప రక్షణ కలుగు చేశావు. ప్రతిరోజు దేవుని రక్షణ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. గుంటలో పడకుండా, శత్రువు దొరకకుండా, రోగంతో నాశనం కాకుండా, కన్నెడ కాపురం కాకుండా, సంపాదించింది నీవుగా వేరొకడు అనుభవించకుండా ఆయన రక్షణ కలుగు చేస్తాడు. పాపవిషయమైన జీవితం నుంచి కూడా నీకు విడుదల చేస్తాడు. ఒక్కసారి ఆ అనుభవానికి నీవు రాగలిగి నీవు ఆయన పాదాల దగ్గర సహాయాన్ని కోరుకుంటే, నీ కళ్ళ ముందు నీ సమస్యలు తారుమారవుతాయి. నిన్ను హర్షించే కృప నీకు ఇస్తే నోటి నిండా నవ్వు ఉంటుంది. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ విషయమే మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి తలలు వంచండి, ఓ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయడానికి సరిపోయిన వాడవు నీవేనయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, సరిపోయినవాడు, సారినవాడు. బిడ్డల విషయంలో ఒక అద్భుతం జరిగించండి. మందిరపు దీవెన చేత నింపండి. నోటి నుండి నవ్వు కలుగు చేయండి.
వాడు హర్షించేట్టుగా పిల్లల విషయంలో పెద్దల విషయంలో ప్రతి దానిలో విడుదల విమోచన కలుగొచ్చే రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితం, పవిత్రమైన నడక కలుగ చేసి అవసరాలన్నీ తీరుస్తూ దీవించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.